హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఫస్ట్ టైం ఫుల్ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. బెస్ట్ వీడియో అని అయితే నేనైతే చెప్పాలని అనుకుంటున్నాను. శిల్పారామం అయితే వెళ్ళాం హైదరాబాద్లో. ఎవరైతే వెళ్ళలేదో వెళ్ళాలని అనుకుంటున్నారో, హైదరాబాద్లో ఏ అయితే ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నారో, చార్మినార్, గోల్కొండ ఇవన్నీ నార్మల్ ప్లేసెస్. చూడవలసిన ప్లేస్ అయితే శిల్పారామం అనమాట. ఎవరైతే వెళ్ళలేదో కంపల్సరీగా వెళ్ళండి. నాకైతే బాగా నచ్చింది, మీకైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వెళ్తే కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేయడంలో తప్పలేదు. ఆర్కిటెక్చర్ చూడటానికి వెళ్ళాలి, కొనడానికి కాకపోయినా. రీజనబుల్ అని చెప్పను కానీ బయట దానికన్నా పోల్చుకుంటే రీజనబుల్. ఇవన్నీ చూసారా, ఐరన్తో చేసినవి. ఈ జ్యువెలరీ అన్నీ కూడా ఇప్పుడు హీరోయిన్స్ వేసుకున్నారు కదా, అవే జ్యువెలరీ అనమాట. ఎక్సలెంట్గా ఉన్నాయి. రీజనబుల్ అవి అయితే నేనైతే చెప్తున్నాను కదా, చాలా రీజనబుల్. జ్యువెలరీ అయితే ఇవన్నీ చెక్కతో చేసినవి, ఐరన్తో చేసినవి, ఇత్తడితోటి, ఇనుముతోటి చేసినవి. ఇవి చూసారా ఎంత డీటెయిల్గా ఉన్నాయి. నిజంగా మనుషులేమో అనుకున్నామండి మేమైతే. ఎంత డీటెయిల్డ్గా ఉన్నారు వీళ్ళు. శక్తి వేసారు, డబ్బు వాయించుకుంటూ విలేజ్లోకి అయ్యి వచ్చారు ఇదివరకు. ఇప్పుడైతే తీర్థాల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. వీళ్ళు కుమ్మరోళ్ళు ఎక్కువ విలేజెస్లోనే కనిపిస్తారు వీళ్ళు కూడా. ఇదంతా విలేజ్ స్ట్రక్చర్ అనమాట. రైతులు అక్కడ బేబీని ఎత్తుకుని ఇది వరకు వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళేవారు. వీళ్ళైతే మనుషులాగే ఉన్నారనమాట, శివుడు, పార్వతి. ఇది చూడండి, గంగిరెద్దు మేళలు సంక్రాంతి టైంలో వస్తారు కదా. చూడండి విలేజ్లో ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో. కాయగూరలు కూడా సంత అనమాట, విలేజ్లో సంత ఎలా జరుగుతుంది అలాగే ఉంది. చూసారా, ఇదంతా శ్రీకాళహస్తిలో జరిగే బొమ్మలు అనమాట అవన్నీ. ఇదేమో వీళ్ళు ఇంక చూడండి పొగ్గట్టు మూతున్నారు అక్కడ లేడీ. ఇదేమో చేనేతకు సంబంధించింది శారీస్, మనకి ఫేమస్ కదా. ఇవన్నీ గోల్డ్ స్మిత్ వాళ్ళు. ఎందుకంటే విలేజ్ అనమాట, విలేజ్ ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడే ఉంది. 90s కిడ్స్లో ఏమైతే జరిగాయో అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇదివరకు 90s కిడ్స్ వాళ్ళకి తెలుసు ఇవన్నీ. మా 20s కిడ్స్ వాళ్ళకి తెలియని వాళ్ళకి వెళ్ళి చూపిస్తే చాలా రేర్ అనమాట. వాళ్ళకి తెలియదు కదా, చూపిస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఈవిడ చాట్లో బియ్యం ఏరడం, మనుషులు అనమాట పేపర్ చదవడం. ఇదివరకు కుండల్లోని తట్టల్లోని బియ్యం అయి దాచుకునేవారంట కదా, అవన్నీ పుల్లలు దాచుకోవడం, వర్షాకాలం వస్తే ఎండాకాలంలోని ఇవన్నీ దాచుకోవడం. ఇవన్నీ చాలా అందంగా అనిపించినాయి చూస్తే. ఇలా రోట్లో దంచడం, బియ్యం అయి దంచేవారంట. ఇవి చూసారా, శ్రీకాళహస్తి వుడ్ క్రేవింగ్ అనమాట. ఇదంతా చెక్క బొమ్మలు అవి చేస్తారు కదా వాళ్ళు. ఇలా అమ్మమ్మలు అవి పేలు చూడడం, బయట కూర్చుని. ఇదేమో ఇస్త్రీ చేయడం, లేడీస్ అంతా అనమాట డీటెయిల్డ్. ఇలా ఇంటికి వచ్చి తాతయ్య వాళ్ళకి అవి కూడా కటింగ్ వేసేవారంట. ఇప్పుడు సెలూన్స్కి వెళ్ళి అలా చేసుకునేవారు. ముగ్గు వేయడం, ఇప్పుడు అసలు ముగ్గులే వేసుకోవట్లేదు, చాక్ పీసులతో గీసేసుకుంటున్నాము. చాలా డీటెయిల్డ్గా, అంటే 90sలో జరిగేవన్నీ అక్కడ డీటెయిల్గా, చాలా డీటెయిల్గా చూపించారు. అంటే ఇప్పుడు మాకు ఏమీ తెలీదు ఇవన్నీ, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా ఇవన్నీ తెలీదు. బెస్ట్ అనమాట. ఎవరైతే చూడలేని వాళ్ళు ఉన్నారో కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇంకా ఫొటోస్ దిగాము, అవన్నీ అప్లోడ్ చేయాలంటే టైం ఎక్కువ, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మీరు వెళ్తే కంపల్సరీగా చూడండి. నా వీడియోస్ మీకు రావాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. బాయ్ బాయ్.